So hi guys. So 8086 microprocessor యూస్ చేసి కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్. సో కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ 8086 మైక్రోప్రాసెసర్ కి ఎలా ఇంటర్ఫేసింగ్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోలో ఒకసారి మీరు చూస్తే, సో ఫస్ట్ అయితే మనం కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ కిట్ అయితే తీసుకోవాలి. సో కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ కిట్ అండ్ దీనికి వచ్చేసి మనం ఒక కేబుల్ యూఎస్బి కేబుల్ కనెక్టర్ అయితే కావాలి. సో ఇలాంటిది యూఎస్బి కేబుల్ కనెక్టర్ అయితే కావాలి. సో ఈ యూఎస్బి కేబుల్ వచ్చేసి సో ఫస్ట్ అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇదైతే ల్యాప్టాప్ కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ల్యాప్టాప్ కి అయితే కనెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, సో ఈ కీబోర్డ్ కి వచ్చేసి మనకి ఈ బస్ వైర్స్ అయితే కావాలి. కరెక్ట్ గా నాబ్ చూసి ఇక్కడ మీరు స్టిక్ అయితే నాబ్ చూసి ఇక్కడైతే ఫిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇక్కడ నాబ్ చూసి ఇక్కడైతే ఫిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మీరు ల్యాప్టాప్ లోకి వస్తే జస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డివైస్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి ఫస్ట్. సో డివైస్ మేనేజర్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ సీరియల్ పోర్ట్స్ చూపిస్తారు అనమాట. వన్స్ మనం ఇక్కడ కనెక్ట్ చేశాక సో ఇక్కడ మనకి సీరియల్ పోర్ట్ అనేది కనిపిస్తుంది. సో సీరియల్ పోర్ట్ వచ్చేసి COM4 కి అయితే కనెక్ట్ అయింది. సో ఈ COM4 కనెక్ట్ అయింది కదా, సో దీని అయితే మినిమైజ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు విన్కామ్, సో 8086 మైక్రో ప్రాసెసర్ కి అయితే విన్కామ్ అనే సాఫ్ట్వేర్. సో ఆల్రెడీ బిఫోర్ వీడియోలో మనం సాఫ్ట్వేర్స్ అయితే డౌన్లోడ్ చేసాం కదా. సో ఆ డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్స్ లో విన్కామ్ సాఫ్ట్వేర్ అయితే మనం ఓపెన్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ విన్కామ్ సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యాక సో ఇక్కడ చూసుకోండి. సో ఇది వచ్చేసి విన్కామ్ సాఫ్ట్వేర్. సో ఇదైతే ఒక సైడ్ కి డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే మనకి కిట్ లో ఇక్కడ పీసీ మోడ్, కిట్ మోడ్ అని టూ మోడ్స్ ఉంటాయి. సో పీసీ మోడ్, కిట్ మోడ్ అని 2 ఉంటాయి. సో మనం వచ్చేసి పీసీ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కిట్ లో ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు కిట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పీసీలో చేయాలనుకున్నప్పుడు పీసీ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో పీసీ మోడ్ సెలెక్ట్ చేసుకుని ఒకసారి రీసెట్ ప్రెస్ చేస్తే ఇక సీరియల్ మానిటర్ హైక్యూ ఎలక్ట్రానిక్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ రీసెట్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి మీకు. సో రీసెట్ అని ప్రెస్ చేయగానే 8086 మానిటర్ అనేసి ఇక్కడ క్లియర్ గా అయితే మీకు ఇలా చూపిస్తుంది. సో ఈ కనెక్ట్ అవ్వకపోతే వన్స్ ఇది కనెక్ట్ అవ్వలేదు అనుకోండి యూఎస్బీ కేబుల్, సో ఇక్కడ మనకి ఇలా అనేది రాదనమాట. సో ఒకసారి మనం రీసెట్ అయితే ప్రెస్ చేస్తున్నాం చూడండి. సో ప్రెస్ చేస్తే ఇలా అయితే రావాలి. ఇలా వస్తేనే మనకి యూఎస్బీ కేబుల్ అనేది కనెక్ట్ అయినట్టు అర్థం అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ప్రోగ్రామ్ లోడ్ చేయడానికి ఎల్ అనేది ప్రెస్ చేయాలి. సో ఒకసారి అయితే ఈ స్క్రీన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఎల్ అనేది ప్రెస్ చేయండి. సో ఎల్ ఎంటర్ చేస్తే డౌన్లోడ్ స్టార్ట్ అని ఉంటుంది. సో డౌన్లోడ్ స్టార్ట్ అని వస్తేనే ఈ కిట్ వర్క్ అవుతున్నట్టు అనమాట. సో 8086 కిట్ వర్క్ అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుందంటే వన్స్ ఇది వచ్చాక ఇదంతా ఈ ప్రాసెస్ అంతా రావాలి. మనకి డౌన్లోడ్ స్టార్ట్ అని వచ్చాక ఇక్కడ చూస్తే మీరు సో ఉంది కదా ప్రోగ్రామ్ డౌన్లోడ్ అని ఉంది ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్ డౌన్లోడ్ అనే దాంట్లోకి వెళ్ళాలి. సో ఈ ప్రోగ్రామ్ డౌన్లోడ్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం కదా. సో ఇన్స్టాల్ చేసిన ఈ ఫైల్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఈ ఫైల్స్ ఉన్నాయి చూసారా. సో మనం ఈ ఫైల్లో 8086 IF ప్రోగ్రామ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. IF ప్రోగ్రామ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫైల్ టైప్ వచ్చేసి ABS ఫైల్. సో ABS ఫైల్స్ లో మనం ఇంటర్ఫేసింగ్ చేసే బోర్డు ఏంటిది, కీబోర్డ్ కదా. సో ఇక్కడ కీబోర్డ్ సంబంధించిన ఫైల్ అయితే ఉంటుంది. సో డ్రాగ్ చేస్తుంటే చూడండి. సో ఇక్కడ కీబోర్డ్స్ kbd.abs అని ఉంది కదా. సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసి ఓకే చేస్తే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనం గో అంటే ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే G అని ప్రెస్ చేయాలి. సో G అని ప్రెస్ చేశాక ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ LCD లో చూస్తే కీ ప్రెస్డ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఏ కీ అయితే ప్రెస్ చేస్తామో ఆ కీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ 3 అనే కీ ప్రెస్ చేస్తున్నా. 3 అనే కీ ప్రెస్ చేస్తే ఇక్కడ చూసారా మీరు కీ ప్రెస్డ్ అని 3 అనేది ప్రింట్ అయింది. సో సేమ్ అలాగే నెక్స్ట్ 6 అనే ప్రెస్ చేశాను. సో 6. సో ఇందులో ఏ కీస్ అయినా మనం ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఏ కీ ఎంటర్ చేసామో ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ అనమాట. సో సేమ్ మిగతా ఏ కిట్స్ అయినా సరే సో ఇలాగే చేసుకోవాలి. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. సో రిప్లై అయితే ఇస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.